దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. చూడండి, జనులు కల్పితమైనటువంటి మాటలు, లేని మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు, అసహ్యకరమైనటువంటి మాటలు, ఇలా వ్యర్థమైనటువంటి ప్రతి మాటలను ఆలకించి వాటి ప్రకారము చేయువారిగా ఉంటారు, వాటి ప్రకారం నడుచుకునేవారిగా ఉంటారు. కానీ జీవం కలిగినటువంటి పరిశుద్ధుని యొక్క మాటలు ఎంత మాత్రము కూడా ఆలకించరు. మరి దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, మేలుకరమైనవి, క్షేమకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. అవి జీవముతో బలముతో కూడినటువంటి మాటలు. ఆ మాటలు ఎవరైతే ఆలకిస్తారో వారికి క్షేమము నది వలె, అలాగే వారి నీతి సముద్ర తరంగం వలె ఉంటుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి అందుకే ప్రభు అన్నారు కదా, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు అన్నారు. మరి ప్రభు యొక్క మాటలు త్రోసివేస్తూ ఉన్నారేమో. ఆయన మీతో ఎంతగా వాక్యం ద్వారా, ఇంకా తోటి సహోదరుల్లో ఉండి, ఎంతగా సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నీవు ఆ మాటకు లోబడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నావేమో. ఇప్పటికైనా దేవుని యొక్క మాటకు లోబడు. ఎంతో మీ జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతిని మీరు కలిగి జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి తండ్రి. ప్రభా, ఇదిగో నాయన ప్రభా, వారిని వారి కుటుంబాలని గొప్పగా పోషించండి. దినమంతా ప్రత్యేకమైన కాపుదల వారికి ఇవ్వండి. అపాయముల నుంచి వారిని తప్పించండి. శోధన, కీడు, అపాయాలని తప్పించండి. అయ్యా, పరిశుద్ధమైనటువంటి నీ రెక్కలతో కప్పి కాపాడండి. అయ్యా, నీ ప్రజలు నీ తట్టు తిరిగి నాయన మాట వినేవారిగా, నీకు లోబడేవారిగా, నీ ఆజ్ఞలు గైకొనేవారిగా వారు ఉండటకు ఆ రీతిగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీ మాట వినకుండా, లోబడకుండా వారి హృదయాన్ని కఠినం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దుష్టుని, లోక మాటలను దూరపరచండి నాయన. ఇదిగో వారికి మెత్తని మోసం హృదయాన్ని దయచేసి అయ్యా వారిని ఎంతగానో బలపరిచి దీవించి కాపాడమని, ఈ దినమంతా వారికి తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.